హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఎగ్ కర్రీ చేసుకోబోతున్నాం. ఇది ఎలా చేయాలో చూపిస్తా. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, చిల్లీస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కాస్త ఫ్రై అయ్యాక అల్లం తెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఇటు అటు కలుపుకొని కట్ చేసుకున్న టమాటా వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. చూడండి ఎలా మగ్గిపోయింది. ఇప్పుడైతే రుచికి తగినంత కారం, జీలకర్ర పౌడర్, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకున్నాక కాస్త వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఆ గ్రేవీ మరుగుతున్నప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోవాలి. మేమైతే 3 ఎగ్స్ వేసుకున్నాము. ఎగ్స్ని కదపకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు వాటిని రివర్స్ చేసుకోవాలి. చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. మాకైతే ఉప్పు కారం సరిపోయింది. చాలినట్లయితే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నాం. కూర రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.